ఫ్రెండ్స్, జియో ఎయిర్టెల్ విఐ తమ రీఛార్జ్ రేట్లను పెంచడంతో ఏమీ ఆలోచించకుండా చాలా మంది బిఎస్ఎన్ఎల్కి గుడ్డిగా మారుతున్నారు. కానీ బిఎస్ఎన్ఎల్ యొక్క అసలైన స్కెచ్ ఏమిటో చాలా మంది అర్థం చేసుకోలేకపోతున్నారు. జియో ఎయిర్టెల్ విఐ కలిసి తెలివిగా మనతో ఇప్పటి వరకు ఒక స్మార్ట్ గేమ్ ఆడితే, బిఎస్ఎన్ఎల్ మాత్రం దానికి మించి మనతో ఎమోషనల్గా ఒక స్మార్ట్ గేమ్ ఆడబోతుంది. ఏంటి ఇతను ఇలా చెబుతున్నాడు అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే రాబోయే బిఎస్ఎన్ఎల్ యొక్క 4G ప్లాన్స్ని చూస్తే వీటి మీద జియో ఎయిర్టెల్ విఐ ప్లాన్సే బెటర్ అంటారు. అసలు బిఎస్ఎన్ఎల్ యొక్క అసలైన స్కెచ్ ఏమిటో మీకు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇప్పుడు జియో తమ రీఛార్జ్ రేట్లని 25% పెంచింది అని జియో మీద కోపంతో అంత హైస్పీడ్ నెట్వర్క్ని వదిలి బిఎస్ఎన్ఎల్లో రేట్లు తక్కువ అని బిఎస్ఎన్ఎల్లోకి మారుతున్నారు. కానీ బిఎస్ఎన్ఎల్లో ఉన్న రీఛార్జ్ ప్లాన్స్ చూస్తానికి జియో ఎయిర్టెల్ విఐ కంటే తక్కువగానే కనిపిస్తాయి. కానీ ఒక రకంగా అవి కూడా ఎక్కువే. అర్థం కాలేదు కదా? ఇదే టెలికాం రంగాలన్నీ ఫాలో అయ్యే వాటి యొక్క బిజినెస్ స్ట్రాటజీ. ఏంది ఇతను ఇలా చెప్తున్నాడని మీరు అనుకోవచ్చు. కానీ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మన దేశంలో ఉన్న ప్రతి టెలికాం రంగం యొక్క బిజినెస్ స్ట్రాటజీ ఏమిటో, అలానే బిఎస్ఎన్ఎల్ కూడా మనల్ని ఎలా ఒక ట్రాప్లో పడైపోతుందో మీకే క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్గా జియోని తీసుకుందాం. జియో లాంచ్ అయింది 2015 డిసెంబర్ 27. కానీ జియో తన టవర్స్ అన్నిటినీ ఫిక్స్ చేసుకొని ఆ సిమ్ము మన చేతికి వచ్చేసరికి సెప్టెంబర్ 5, 2016 అయింది. అయితే జియో లాంచ్ అయిన వెంటనే విత్ ఫ్రీ 4G ఇంటర్నెట్ విత్ సిమ్తో అని అనౌన్స్మెంట్ చేయగానే, దీంతో అప్పట్లో మన దేశంలో ట్రెండింగ్లో ఉన్న ఎయిర్టెల్, ఐడియా, వోడాఫోన్, టాటా డోకోమో, బిఎస్ఎన్ఎల్ లాంటి పెద్ద పెద్ద టెలికాం కంపెనీలని దాటుకొని జియో కేవలం 3 నెలల్లోనే ఏకంగా 50 మిలియన్ సబ్స్క్రైబర్స్ని, అంటే ఏకంగా 5 కోట్ల మంది యూజర్స్ని కేవలం 3 నెలల్లోనే జియో తన వైపు తిప్పుకుంది. అదే మరో 3 నెలల్లో 5 కోట్ల మంది యూజర్స్ని సంపాదించుకుంది. అప్పట్లో జియో దెబ్బకి ఎయిర్టెల్, ఐడియా, వోడాఫోన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలే రోడ్డున పడాల్సి వచ్చింది. ఇంకా టాటా డోకోమో, ఎయిర్సెల్, యూనినార్ లాంటి కంపెనీలైతే జియో దెబ్బకి కనుమరుగైపోయాయి. ఇంకా వోడాఫోన్, ఐడియా లాంటి కంపెనీలైతే రెండు మెర్జ్ అవ్వాల్సి వచ్చింది. అలా అప్పుడు దేశంలో ప్రతి టెలికాం కంపెనీ జియో యొక్క స్పీడ్ దెబ్బకి రోడ్డున పడాల్సి వచ్చింది. ఎందుకంటే జియో రావడంతోనే ఏకంగా హై స్పీడ్ 4Gతో, అది కూడా ఫ్రీ సిమ్ విత్ అన్లిమిటెడ్ డేటాని ఫ్రీగా ఇచ్చింది. అలా అప్పటి వరకు ఏ టెలికాం కంపెనీ కూడా జియో యొక్క 4G ఇంటర్నెట్ని అందుకోలేకపోయాయి. అలా అప్పుడు జియో సిమ్ని ఫ్రీగా ఇవ్వడమే కాదు, 1 మంత్ వరకు అన్లిమిటెడ్ 4G ఇంటర్నెట్ని ఫ్రీగా ఇచ్చింది. ఆ 1 మంత్ అయిపోయినాక కూడా కేవలం 149 రూపీస్ పెడితే అన్లిమిటెడ్ కాల్స్, అన్లిమిటెడ్ 4G ఇంటర్నెట్తో ఆఫర్ని ఇచ్చారు. అలా జియో తన తెలివితేటలతో అన్ని ఆఫర్స్ ఇవ్వడంతో కోట్లలో జియోకి యూజర్స్ కొన్ని నెలల్లోనే భారీగా పెరిగిపోయారు. అలా జియో కుప్పలు తెప్పలుగా తమ యూజర్స్ని పెంచుకున్నాక ఇంకా జియో తన బిజినెస్ స్ట్రాటజీని స్టార్ట్ చేయడం మొదలుపెట్టింది. అంటే జియో తెలివిగా తన అన్లిమిటెడ్ 4G ఇంటర్నెట్ ప్లాన్ని వెంటనే రిమూవ్ చేసింది. అంటే 149 రూపీస్కి రోజుకి 1.5 GB డేటాని ఇవ్వడం స్టార్ట్ చేసింది. అది ఎలా అంటే, జియో టు జియో కాల్ చేసుకోవడం అయితే ఫ్రీయే, కానీ జియో టు నాన్ జియో అయితే 1000 మినిట్సే మాట్లాడుకోవడానికి ఒక లిమిట్ని ఇచ్చారు. అయితే అలా కొన్ని నెలలకే ఆ 149 ప్లాన్ కాస్త సేమ్ అదే బెనిఫిట్స్తో 199 చేశారు. కానీ ఈ ప్లాన్లో అన్లిమిటెడ్ కాల్స్ని చేంజ్ చేశారు. అది ఎలా అంటే, జియో టు జియో అయితే ఫ్రీయే, కానీ జియో టు నాన్ జియో అయితే 1000 మినిట్సే మాట్లాడుకోవడానికి ఒక లిమిట్ని ఇచ్చారు. అయితే ఈ 199 ప్లాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తర్వాత మళ్ళీ దీని గురించి మాట్లాడుకుందాం. ఇంకా తర్వాత కొన్ని నెలల్లోనే ఈ 199 ప్లాన్ని కాస్త 239 ప్లాన్ని చేశారు. అయితే ఈ 199 ప్లాన్ని అలానే ఉంచారు, కానీ కాకపోతే జియో టు నాన్ జియో కాల్ లిమిట్స్ అయితే పూర్తిగా తీసేశారు. అయితే రీసెంట్గా జూలై 1st వీక్లో ఆ 239 ప్లాన్ కాస్త ఏకంగా 299 చేశారు. అయితే ఈ ప్లాన్ని కూడా మనం అప్పుడు 199 ప్లాన్ని 239 చేసినప్పుడు మనం ఎలా అయితే లైట్గా తీసుకున్నామో, ఇప్పుడు 239 299 అయినప్పుడు అలానే తీసుకున్నాం. అయితే ఇలానే లైట్గా తీసుకుంటే ఈ 299 కాస్త నెక్స్ట్ ఇయర్ 339 అవుతుంది. అయితే ఇక్కడ మనం ఒకటి గమనిస్తే, ఇప్పటికీ కూడా జియో 239 ప్లాన్ని ఉంచారు, కానీ అది 22 డేస్కే పరిమితం చేశారు. అయితే ఇలా ఎందుకు చేశారో తెలుసా? ఆల్రెడీ 239 ప్లాన్కి అలవాటైపోయిన వాళ్ళకి సడన్గా ఈ రీఛార్జ్ ప్లాన్ కనిపించకపోతే జియో మీద వాళ్ళకి చిరాకు పుట్టి జియోని వదిలేసి వేరే సిమ్కి పోర్ట్ అయ్యే అవకాశం ఉంది. అదే ఆ ప్లాన్లో కొన్ని చేంజెస్ని చేసి సేమ్ రేటుతో ఉంచితే కొన్ని రోజులు వ్యాలిడిటీ తగ్గినా పర్వాలేదు అని సచ్చినట్లు అదే రీఛార్జ్ చేయించుకుంటారు. ఇంకా ఈ ప్లాన్ కూడా శాశ్వతం కాదు. ఎప్పుడైతే 299 ప్లాన్ అందరికీ అలవాటైపోతుందో అప్పుడే 239 ప్లాన్ని కంప్లీట్గా రిమూవ్ చేస్తారు. అప్పుడు చచ్చినట్లు అందరూ 299 ప్లాన్నే రీఛార్జ్ చేయించుకుంటున్నారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా చచ్చినట్లు ఆ 299 ప్లాన్నే రీఛార్జ్ చేయించుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇదే టెలికాం కంపెనీల యొక్క బిజినెస్ స్ట్రాటజీ. ఒక్క జియోనే కాదు,
ప్రతి టెలికాం కంపెనీ కూడా, అది ప్రైవేట్ టెలికాం కంపెనీ అయినా గవర్నమెంట్ టెలికాం కంపెనీ అయినా. నేను ఎందుకు ఇలా చెబుతున్నాను అంటే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ కూడా ఇదే స్ట్రాటజీని ఫాలో అవ్వబోతుంది. ఆల్రెడీ అవుతూ వస్తుంది కూడా. ఎందుకంటే రీసెంట్గా లీక్ అయిన బిఎస్ఎన్ఎల్ ప్లాన్స్ యొక్క పీడిఎఫ్ని చూస్తే మీకే అర్థమవుతుంది. ఆ ప్లాన్స్ చూస్తానికి చాలా నార్మల్గా ముందున్న ప్లాన్స్ లాగానే కనిపిస్తాయి. కానీ మనం ఎక్కువగా యూజ్ చేసే ఆ 3 ప్లాన్స్ని మాత్రం మార్చారు. మీరు 199 ప్లాన్ని చూసినట్లయితే రోజుకి 1.5 GB ఇంటర్నెట్ డేటాతో పాటు 30 days వ్యాలిడిటీతో ఉంటుంది. కానీ కాకపోతే ఇక్కడ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ టు బిఎస్ఎన్ఎల్కి మాత్రమే అవుతుంది. బిఎస్ఎన్ఎల్ టు నాన్ బిఎస్ఎన్ఎల్కి అయితే ఓన్లీ 500 minutes మాత్రమే మాట్లాడుకోవడానికి ఒక టైం లిమిట్ని ఇచ్చారు. వన్స్ ఒక్కసారి ఆ 500 minutes అయిపోయాక బిఎస్ఎన్ఎల్ టు నాన్ బిఎస్ఎన్ఎల్కి కాల్ చేయాలి అంటే మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎలా అంటే అప్పుడు జియో 199 ప్లాన్లో మనం ఎలా అయితే 1000 minutes జియో టు నాన్ జియో కాల్ లిమిట్స్ అయిపోయాక 10 రూపీస్ 20 రూపీస్ పెట్టి ఎలా అయితే టాప్అప్ రీఛార్జ్ చేయించుకున్నామో సేమ్ అలానే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్లో కూడా ఆ 500 minutes కాల్ లిమిట్స్ అయిపోయిన తర్వాత బిఎస్ఎన్ఎల్ టు నాన్ బిఎస్ఎన్ఎల్కి కాల్ చేయడానికి 10-20 రూపీస్ పెట్టి బిఎస్ఎన్ఎల్లో రీఛార్జ్ చేయించుకోవాలి. అంటే ఇక్కడ మనకి క్లియర్గా అర్థమైంది ఏమిటంటే అప్పుడు జియో ఎలా అయితే ఒక స్ట్రాటజీని ఫాలో అవుతూ వచ్చిందో గవర్నమెంట్ కంపెనీ అయినా ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ కూడా సేమ్ దాని యొక్క స్ట్రాటజీని ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ కూడా ఫాలో అవుతూ వస్తుందని మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ బిఎస్ఎన్ఎల్లో 358 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేస్తే రోజుకి 2 GB ఇంటర్నెట్తో 64 days వ్యాలిడిటీ వస్తుంది. కాకపోతే 199 ప్లాన్లో ఉన్నట్టు ఎటువంటి కాల్ లిమిట్స్ లేవు. ఇంకా మనం 629 ప్లాన్ విషయానికి వద్దాం. రోజుకి 2 GB డేటాతో 89 రోజుల వ్యాలిడిటీతో ఇస్తున్నారు. అయితే ఈ 358 629 ప్లాన్స్ కొత్తవేమీ కావు. ఇవి కూడా బిఎస్ఎన్ఎల్లో ఉన్న పాత ప్లాన్సే. కాకపోతే వ్యాలిడిటీ డేట్స్ని పెంచి దాని యొక్క రేట్స్ని పెంచి మన ముందుకు తీసుకువచ్చారు. అయితే ఈ 358 629 ప్లాన్స్ ఉన్నా సరే చాలామంది 199 ప్లాన్ని రీఛార్జ్ చేయించుకుంటూ ఉంటారు. మరెందుకు? ఎందుకంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ 199 ప్లాన్కి అలవాటు పడ్డారు. ఎందుకంటే ఆ ప్లాన్ అనేది మిడిల్ క్లాస్ వాళ్ళకి, లోయర్ క్లాస్ వాళ్ళకి చాలా అనువుగా ఉంటుంది కాబట్టి. అందుకని అప్పుడు జియో 199 ప్లాన్ లాగానే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ కూడా ఈ విధంగా మన దగ్గర చిల్లర దండుకునే ప్రయత్నం చేయబోతుంది. అయితే మేబీ ఈ 3 ప్లాన్స్ అనేవి బిఎస్ఎన్ఎల్ యొక్క 4G కంప్లీట్గా అందుబాటులోకి వచ్చినప్పుడు కానీ లేదా 5G అందుబాటులోకి వచ్చినప్పుడు తీసుకొని రావచ్చు. దీన్ని బట్టి మనకి ఇక్కడ అర్థమైంది ఏమిటంటే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ కూడా అప్పుడు జియో చేసినట్లుగానే ఫ్రీగా సిమ్స్ని సప్లై చేసి 1 month వరకు ఫ్రీగా ఇంటర్నెట్ని ఇవ్వడం మొదలుపెట్టింది. అంటే మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఇప్పుడు జియో వచ్చినప్పుడు ఎలా అయితే రీఛార్జ్ ప్లాన్ యొక్క రేట్లని పెంచకుండా తగ్గించకుండా ఆ ప్లాన్స్ లోపల ఉన్న బెనిఫిట్స్ని తగ్గించి కొత్త ప్లాన్స్ని తీసుకొని వచ్చిందో సరిగ్గా ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ కూడా దాని యొక్క రీఛార్జ్ రేట్లని పెంచకుండా తగ్గించకుండా ఆ ప్లాన్స్ లోపల ఉన్న బెనిఫిట్స్ని తగ్గించి కొత్త ప్లాన్స్ని తీసుకొని వస్తుంది. ఇది టెలికాం బిజినెస్లో వెనకాల జరుగుతున్న మనకి కనిపించని వినిపించని కథ. అంటే దీన్ని బట్టి మనకి ఇక్కడ ఓవరాల్గా అర్థమైంది ఏమిటంటే బిఎస్ఎన్ఎల్ కూడా జియో యొక్క దారిని అనుసరిస్తూ వస్తుంది అని మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.